అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. వెల్కమ్ సార్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. చాలా కాలం నాగేంద్ర మిమ్మల్ని చూసి ఐ డ్రీమ్ ద్వారా ఈరోజు కలవడం చాలా ఆనందంగా ఉంది. చాలా థ్యాంక్స్ సార్. అంటే మన ట్రావెల్ ఏమో ఎప్పటి నుండి ఎన్ని సంవత్సరాలు? మోర్ దాన్ 40 years? ఆల్మోస్ట్ 40. అంటే నేను నార్మల్గా మీరు అంటే చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్గా ఉంటూ బయటికి వచ్చి సంగీత దర్శకులు మీరు రాజు ఇద్దరు కలిపి అవుతున్న దగ్గర నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నాను. అంటే మీ ప్రయత్నాలు, మీరు ఏ విధంగా శ్రమ పడ్డారు, ఇవన్నీ కూడా నేను ప్రత్యక్ష సాక్షి. అంటే మీకు అన్నీ తెలుసు కాబట్టి మంచి క్వశ్చన్స్ అడుగుతారు ఇవాళ. అంతేగా? దిస్ ఇస్ నాట్ రెగ్యులర్ ఇంటర్వ్యూ. 100% సార్, 100%. అంటే నాకెప్పుడు మీ కెరీర్ గురించి ఆలోచించుకుంటే నాకెప్పుడు ఒక పాయింట్ అనిపిస్తుంటుంది సార్. ఎందుకంటే ఫాదరు ఎప్పుడైతే ఒక లెజెండ్ అవుతారో పిల్లలకి వాళ్ళ ప్లేస్ని వాళ్ళు వెతుక్కోవడం అన్నది అదే రంగంలో చాలా కష్టం. అది ఘంటసాల గారి పిల్లలు ఏం కాలేకపోయారు. బాలసుబ్రహ్మణ్యం గారి అబ్బాయి చరణ్ ఈ మధ్య రోజుల్లో ఆయన పోయిన తర్వాత కొంత ఇమేజ్ని సంపాదించుకుంటున్నాడు. చాలా కష్టమైన విషయం. మీరు దాన్ని ఏ విధంగా మీరు ఫేస్ చేశారండి? ఒక ఎస్ రాజేశ్వరరావు గారు లాంటి ఒక లెజెండరీ ప్రొడ్యూసర్, మీరు ఆయన తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి ఎట్లా మీరు అసలు? కానీ నేను నాన్నగారు పేరుతో రాలేదు, అది మట్టి నేను ఓపెన్గా చెప్తున్నాను. నేను సాలూరాసర అబ్బాయి అని ఎక్కడ నేను పని అడగలేదు. ఆ స్థితికి నేను వెళ్ళకూడదని. ఎంతైనా నాన్నగారు పెద్ద గ్రేటెస్ట్ లెజెండ్, ఆయన ఒక పెద్ద మహాపండితుడు. అవునండి. నాన్నగారు చెప్తే పెట్టుకుంటారు, అది వేరు. బట్ నాన్నగారు కూడా ఆ పని చేయరు. మమ్మల్ని ఎవరికి వాళ్ళు స్వతహాగా రావాలి అన్న కాన్సెప్ట్ ఇంట్లో. మరికి మీ ఇంట్రడక్షన్ ఎలా జరిగింది చెప్తున్నాను. నేను చిన్నప్పుడు నేను డ్రమ్స్ వాయించేవాడిని. ఇది అట్ ది ఏజ్ ఆఫ్ 6-7 years. చాలా చిన్నతనంలోనే డ్రమ్స్, పెద్ద డ్రమ్మర్ నేను అప్పుడు. ఓకే. మొత్తం చెన్నైలో అంతా చాలా వింతగా చూసేవాడు, చిన్న పిల్లడు ఏంటి వాయిస్తున్నాడు డ్రమ్స్ అని. ఏ ఏజ్లో? అది 6-7-8 years ఆ ఏజ్లో. చాలా అన్ని పాప్ మ్యూజిక్ వాయించేవాడిని. అది ఆటోమేటిక్గా వచ్చేసింది డ్రమ్స్ కూడా. ఎందుకంటే ఇంట్లో మా అన్నయ్య వాళ్ళకి ఒక బ్యాండ్ ఉండేది. ఓకే. వైబ్రేషన్స్ అని ఒక మ్యూజిక్ బ్యాండ్. ఆ బ్యాండ్లో ఆ డ్రమ్మర్ అంతా వాయిస్తుంటే నేను అబ్జర్వ్ చేసేవాడిని, పక్కన కూర్చొని చూస్తూ ఉండేవాడిని. వీళ్ళు ప్రాక్టీస్ అంతా ఎవ్రీ సండేస్ ప్రాక్టీస్ చేస్తారు మా ఇంట్లో. అది డ్రమ్మర్ని నేను చూస్తూ ఆ డ్రమ్స్ నాకు బాగా ఇంట్రెస్ట్ కలిగి, వాళ్ళు బ్రేక్ టైంలో బయటకు వెళ్ళగానే నేను కూర్చొని వాయించి అలా ప్రాక్టీస్ చేసేవాడు. వచ్చేసింది. అది అబ్జర్వేషన్లో క్లీన్గా, అది అంటే లోపల బ్లడ్లో ఉంది. అవును. వచ్చేసిన తర్వాత ఇంట్లో ఏంటంటే అందరూ మ్యూజిషియన్స్, మా తమ్ముడు నేను తప్ప మిగతా మా 5 brothers మేము. అవునండి. మా 3 brothers ఫుల్ ఫామ్లో ఉన్న మ్యూజిషియన్స్. ఎవరు? మా రామలింగేశ్వరరావు పెద్దబాబు గారు, పూర్ణచంద్రరావు రెండో అన్నయ్య, మూడో అన్నయ్య వాసురావు గారు. అవునండి. వాళ్ళు మొత్తం కంప్లీట్ బిజియెస్ట్ మ్యూజిషియన్స్. అవును. అందరు మ్యూజిక్ ఇల్లే మ్యూజిషియన్స్ అనమాట. అంత మంచి మ్యూజిషియన్స్ అనమాట. నాన్నగారికి అందరూ మ్యూజిషియన్స్ అవుతున్నారు కదా, నన్ను ఒక పెద్దగా బాగా చదివించి ఒక పెద్ద సబ్ ఇన్స్పెక్టర్ చేయాలని. ఇన్స్పెక్టర్ పోయి నేను మంచి పర్సనాలిటీ బాగుండేవాడు చిన్నప్పుడు. ఇప్పుడు బాగున్నాడు లేదా? అప్పుడు ఇంకా బాగుండేవాడు. ఇంకా హెయిర్ భలే అంటే నాన్నగారికి ఇష్టం. నేను పెద్ద ఆ రోజు సబ్ ఇన్స్పెక్టరే. అవును. ఇప్పుడంతా డిఐజీలు ఎస్ఐలు ఏదో చాలా వచ్చేసినాయి. అవును. సబ్ ఇన్స్పెక్టర్ పొజిషన్కి నన్ను ఎలాగైనా చదివించి ఇన్స్పెక్టర్ చేయాలి నాన్నగారి కోరిక. నా డ్రీమ్స్ ఎలా ఉండేది? నేను ఒక మెరైన్ ఇంజనీర్ అవ్వాలని నా డ్రీమ్స్. అది మెరైన్ ఇంజనీర్ చిన్నప్పటి నుండి అది నా డ్రీమ్స్. ఓకే. ఇలా ఉంటుండగా ఎప్పుడైతే స్కూల్ ఫైనల్స్ అయిపోయిన తర్వాత, ఎస్ఎస్ఎల్సి అయిన తర్వాత కాలేజీకి వెళ్ళదంటే ఇంట్రెస్ట్ పోయింది కాలేజ్ మీద. వేరే ఏదైనా చేయాలి, ఏదో సంథింగ్. నా మైండ్స్ అంతా వేరే టైప్గా. ఈ ఫ్రెండ్స్తో తిరుగుళ్ళు, ఈ గ్యాంగ్స్ ఉండేది నాకు. వాళ్ళతో తిరిగేది, సినిమాలు తిరగటం, ఇలాగా. మెడ్రాస్ గ్యాంగ్ లో ఎవరెవరు ఉండేవారు సార్? చాలా పెద్ద గ్యాంగ్ అది. అవునా? అంత మన సినిమా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే. అందుకే ఫ్యామిలీ పిల్లలు అలాగే చాలామంది అలాగా అందరూ కలిసి అది చాలా సరదాగా ఉండేది. అప్పుడు లైఫ్ నేను ఎప్పుడు ఛాలెంజింగ్ తీసుకున్నానంటే, ఇంకా ఎంతకాలం మనం ఇంట్లో డబ్బు సంపాదించాలి. ఇంట్లో అంటే ఫ్యామిలీ కదా, నాన్నగారికి వర్క్ తగ్గిపోయింది. అవునండి. అంటే కేవి మోహన్ గారు వచ్చిన తర్వాత ఆయన ఒక ట్రెండ్ తెచ్చి అక్కడ నుండి నాన్నగారికి డ్రాప్ అయిపోవడం. ఇంకా అన్నయ్యలు సంపాదించడం. ఎవరు? 3 అన్నయ్యలు. నేను చెప్పాను కదా, బాబు, పూర్ణ, వాసురావు. వీళ్ళు 3 సంపాదించడం. నేను ఊరికే బలాదో తిరుగుతుంటే ఇంట్లో తిట్టేవాడు నేను పట్టుకొని, నువ్వు తిరగడానికి వీల్లేదు, నువ్వు పని చేసి డబ్బులు తీసుకురావాలి, ఇంటికి దీనికి ఇంత డబ్బులు ఇవ్వాలి నువ్వు అని కంపల్సరీగా పెట్టారు నాకు.
నేను సంపాదించాడు ఎలాగ అప్పుడు నేను వెళ్ళి బయటికి వెళ్ళి ఫ్యాక్టరీ దగ్గర సినిమాలో చూస్తాం కదా ఆ ఫ్యాక్టరీ గేట్ దగ్గర ఓనర్ అలా చూసి చీకటి నిలబడి ఓనర్ చూసి ఏమన్నా మనకు జాబ్ ఇస్తాడేమో అని ఫ్యాక్టరీ దగ్గర నిలబడేవాడిని గేట్ దగ్గర అలాగా ఏమన్నా చూసి మనకు జాబ్ ఇస్తాడని అక్కడ వాచ్మ్యాన్ వచ్చాడు ఒకసారి రే ఎందుకు రాదు ఏం చేస్తున్నావు ఇక్కడంటే సార్ ఏదైనా జాబ్ దొరుకుతుంది సార్ ఫ్యాక్టరీలో అంటే మడయ నీకు పోయి నల్ల వేరే ఏదైనా పని ఇక్కడ ఇలా కుడుగు మాట ఇక్కడ జాబ్ ఇవ్వరు నీకు ఓన్లీ దానికే చదువుకొని రావాలని సరే అది దొరకలే తర్వాత లేత్ వర్క్స్ ఉంటుంది ఈ మెకానిక్ లేత్ వర్క్ అదే లేత్ మిషన్స్ అక్కడికి వెళ్ళి పని నేర్చుకుందాం అక్కడికి అంటే డబ్బు సంపాదించాలి నాకు తెలియదు వేరే ఇది లేదు నాకు అసలు నాకు అప్పుడు మ్యూజిక్ మీద లేదు డ్రమ్స్ మానిపించేశారు ఇంట్లో ఏంటి ఏం చేయాలి అప్పుడు నేను ఇంకా గిటార్ తీసుకున్నాను ఇంట్లో గిటార్ తీసుకొని మా ఇంట్లో ఒక మామిడి చెట్టు ఉండేది ఆ మామిడి చెట్టు కింద తెలిసి నాకు ఓపెన్ టెర్రస్లో మామిడి చెట్టు ఇలా ఉంటే ఆ చెట్టు కింద కూర్చొని గిటార్ ప్రాక్టీస్ చేశాను ఆ అనుగ్రహం ఏంటో ఆ సరస్వతి వచ్చి కూర్చుంది అక్కడ కూర్చొని ఇంకా నేను ఎప్పుడైతే గిటార్ పట్టుకున్నానో ఇంకా వేరే ఫ్రెండ్స్తో తిరగటం వేరే ధ్యాసే లేదు ఎంతసేపు గిటార్ మీదే ట్యూన్స్ వాయించుకుంటూ పాడుకుంటూ అలా అలా కార్డ్స్ గిట్స్ వాయిస్తూ వీటిని 3 monthsలో వచ్చేసింది కంప్లీట్. ఎవరు మీకు నేర్పలేదు? ఎవరు నేర్పించారు అంటే అన్నయ్యలు, అంటే వాళ్ళు అది కూడా చూసి అబ్జర్వేషన్, నేను అబ్జర్వ్ చేసి అన్నయ్యలు వాయించే చూస్తూ అప్పుడు మా పెద్దన్నతో కూర్చొని ఆయన పియానో వాయించేవాడు. పియానోతో పాటు నేను కూర్చొని పెద్దబాబు కొన్ని వెస్టర్న్ పెద్దబాబు గారు ఆయన వెస్టర్న్ క్లాసికల్ వాయిస్తుంటే దానికి కార్డ్స్ అని వాయిస్తూ నేను అలాగలా ప్రాక్టీస్ చేసుకున్నాను. చేసిన తర్వాత అప్పుడు గురుపాదం గారు అని ఉంటారు ప్రొడ్యూసరు. అవును, ఆయన అందరూ మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన ఇన్ఛార్జ్ అనమాట, ఆర్కెస్ట్రా ఇన్ఛార్జ్. ఓకే. అప్పుడు ఆయన ద్వారా నాకు ఫస్ట్ టైం రమేష్ నాయుడు గారి రికార్డింగ్ వాయించాను. ఫస్ట్ రమేష్ నాయుడు గారి రికార్డింగ్. ఓకే. ఎంత నాకు 28 రూపీస్ 30 రూపీస్ పేమెంట్ నాకు డేకి, కాల్ షీట్కి, ఒక సాంగ్కి. హెచ్ఎంఈలో, సినిమా కాదు అది, సినిమా ఒక ప్రైవేట్ సాంగ్ అనమాట. హెచ్ఎంఈ రికార్డింగ్ కంపెనీలో. ఓకే. అది మా ఫిలిం ఛాంబర్ దగ్గర ఉంది, చెన్నైలో. చెన్నై ఫిలిం ఛాంబర్. అక్కడ ఉంది, మౌంట్ రోడ్ బిగినింగ్లో. అక్కడ హెచ్ఎంఈ రికార్డింగ్, అక్కడ రికార్డింగ్కి వెళ్ళాను. రమేష్ నాయుడు గారు ఫస్ట్ రికార్డింగ్ అంటే అప్పుడు నాకు 30 రూపాయలు 40 రూపాయలు ఎంతో ఫస్ట్ శాలరీ. అక్కడ నుండి నేను నా ప్లేయింగ్ నేను ఇంప్రూవ్ చేసుకుంటూ ఇన్ఛార్జ్ కూడా ఒక ఇంపాక్ట్ నా మీద, అంటే బాగా వాయిస్తున్నాడు వీడు, అందరికీ తీసుకెళ్ళచ్చు ధైర్యంగా అని. అప్పుడు వి కుమార్ గారి దగ్గర చేశాడు, జాయిన్ చేశాడు నాకు. మన కన్నడ మ్యూజిక్ డైరెక్టర్, తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్, కన్నవారి కళలు, చాలా గ్రేటెస్ట్ కంపోజర్ ఆయన. ఆయన దగ్గర అసిస్టెంట్గా అదే గిటారిస్ట్గా జాయిన్ అయ్యాను. అక్కడి నుండి అలా ఒక 8 months 9 months ఉన్నాను ఆయన దగ్గర. ఆ తర్వాత గురుగారు చక్రవర్తి గారి దగ్గర. చక్రవర్తి ఎలా జాయిన్ అయ్యంటే, మా అన్నయ్యలు అక్కడ వాయిస్తుంటారు రికార్డింగ్. నేను వెళ్ళి వీళ్ళని పికప్ చేసుకుని రావాలి కారులో. నేను డ్రైవింగ్ చేసేవాడిని, కొంచెం డ్రైవర్ పనులు ఇంట్లో అని. పని పాట లేదుగా, ఏదో పనులు నేను వెళ్ళి ఇన్స్ట్రుమెంట్స్ మోయటం, అన్నయ్యలన్నీ కారులో పెట్టి మళ్ళీ నేను డ్రైవ్ చేసిన ఇంటికి రావటం. ఇలా కూడా మా అన్నయ్య చూసారు, చక్రవర్తి గారు చూసి, ఎరా వీడు ఏం చేస్తున్నాడు అని. ఏం చేస్తాడు వీడు, ఊరు పోరకటం ఇలా కూడా. రే వచ్చారా, ఒకరోజు మంచి రోజు చూసి వచ్చేసాడు. ఏం చేస్తాడు, గిటార్ వాయిస్తున్నాను అన్నాను. చక్రవర్తి గారు మంచి రోజు చూసి వచ్చేసాను. కరెక్ట్గా ఇంటికి మా అమ్మ నాన్నగారు ఆశీస్సులు తీసుకొని గిటార్ తీసుకొని ఆటో ఎక్కా, అంతే. అక్కడ నుండి స్టార్ట్ అయిపోయింది. ఓకే. అక్కడ నుండి గురుగారితో దాదాపు ఒక 8 years, చక్రవర్తి గారితో 8 years గిటార్ కంపోజింగ్లో గిటారిస్ట్గా. అక్కడ నుండి ఎంతవరకు వెళ్ళానంటే, అంటే కొన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ చేయటం సొంతంగా. ఆయన ఇచ్చేవాడు. ఓకే, ఈ రీల్ నువ్వు కంపోజ్ చేయి. ఇప్పుడు హెవీ రీల్స్ వచ్చింది అనుకో, నేను కూడా అడిగేవాడు, అన్నయ్య ఈ రీల్ నేను కంపోజ్ చేస్తాను అంటే, రికార్డింగ్స్ టైంలో. ఇలా సాంగ్స్కి బ్యాక్గ్రౌండ్స్ కూడా, ఈ సాంగ్ నువ్వు బ్యాక్గ్రౌండ్ వేసి, ఆ స్టేజ్కి నేను ఎదిగా. ఆయన ఎంకరేజ్మెంట్ తోటి, అదే ఆయన ఆశీస్సు లేదు. అక్కడ నుండి ఎన్నో నేర్చుకున్నాను ఆయన దగ్గర. ఓకే. చక్రవర్తి గారు నాకు మెయిన్ గురువు. సార్ నేను ఇంకొక విచిత్రమైన డౌట్, నార్మల్గా అంటే వేటూరు గారు కూడా నాకు చెప్పిన మాట, చక్రవర్తి గారికి అసలు సంగీతం రాదు, సంగీతం నాలెడ్జే లేదు, లెర్నింగ్ లేదు, ఆయన సంగీత దర్శకుడు అవ్వాలా డైరెక్టర్ అవ్వాలా అన్న డౌట్ వచ్చినప్పుడు బాలు గారు ఎక్కువగా చక్రవర్తి గారిని నువ్వు సంగీత దర్శకుడు అవ్వు, డైరెక్టర్ ఎప్పుడైనా అవ్వచ్చని ఎంకరేజ్ చేశారు. బాలుగారే చెప్పారు నాకు ఆ విషయం. ఇప్పుడు అతనికి ఏ రకమైన పరిజ్ఞానంతో ఆయన అంత గొప్ప సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు? ఎన్ని సినిమాలు చేశాడు ఆయన? దాదాపు 800 సినిమాలు పై. అదే సార్, అంటే సంగీతం రానోడు మ్యూజిక్ చేయలేడా? అంటే సంగీతం వచ్చినోడు మ్యూజిక్ చేయాలి? మీరు చెప్పండి, నాకు అర్థం కాలేదు. అంటే బేసిక్గా ఇప్పుడు మన సంగీతం అంటే
మెయిన్గా కంపోజింగ్ నాలెడ్జ్ కావాలి, శృతిలో పాడాలి, తాళంలో పాడాలి. అయితే ఆ నాలెడ్జ్ ఉందిగా ఇంకా దానికి ఇంకేం కావాలి? క్రియేటివ్ నాలెడ్జ్ ఉంది, ఇంకా మోర్ దెన్ దట్ క్రియేటివ్ నాలెడ్జ్ ఉంది చక్రవర్తి గారికి. అంటే మీరు ఇక్కడ పాయింట్ మీరు ఆన్సర్ చెయ్యాలి. చెప్పండి. ఏంటంటే అప్పుడు ఉన్నవాళ్ళు ఇప్పుడులాగా ఏదో వచ్చేసి అయిపోతాము అంటే కాదు. అప్పుడు ఒక ఘంటసాల గారు, ఒక ఎస్రాజ్ గారు, ఒక పెండ్యాల్ గారు, ఓ మహాదేవన్ గారు, అనుభవాలు, ఇలాంటి వాళ్ళు, చలపతిరారు, ఇలాంటి వాళ్ళ మధ్య చక్రవర్తి గారు బయటకు వచ్చారు. ట్రెండ్ సెట్టింగ్ మ్యూజిక్ చేశాడు చక్రవర్తి గారు. ఆయన ఒక లెజెండ్ అయిపోయాడు మధ్య నుంచి. అవును. దానికి అసలు కాంట్రిబ్యూట్ చేసిన లేకపోతే చక్రవర్తి గారు అంటే మీరు ఎందుకంటే ఆయనతో పాటు మీ ఉద్దేశంలో మ్యూజిక్ వచ్చే హార్మోనియం వాయించినోడు మ్యూజిక్ తెలిసినోడు మీ దృష్టిలో అదా? లేకపోతే గిటార్ వాయించినోడు వాడికి మ్యూజిక్ వచ్చాను అనుకుంటారా? ఆయనకి ఏది ఇన్స్ట్రుమెంట్ ముట్టుకోడు చక్రవర్తి గారు. అవును. సత్యం గారు కూడా అంతే, ఏ ఇన్స్ట్రుమెంట్ ముట్టుకోడు. సత్యం గారు కూడా అంతేనా? ఆయన అంతే, ఆయన హార్మోనియం కూడా వాయించాడు. ఆయన ఒక దగ్గా పెట్టుకొని తబలా దగ్గాలు, ఆ దగ్గాను కొడుతూ కంపోజ్ చేస్తాడు. ఎటువంటి మెలడీస్ కంపోజ్ చేశాడు ఆయన. అమ్మో. అందువల్ల ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు, ఎందుకంటే మ్యూజిక్ రాదు అని అన్నమాట చాలా తప్పు. ఓకే. నేను స్వతహాగా అక్కడ నా గురువు దగ్గర ఉన్నాను నేను. ఆయన ఒక పేపర్లో పెట్టగానే రాసి, వేటూరు గారు రాసిన, వీటూరు గారు రాసిన, ఆత్రేయ గారు రాసి ఇలా పెడితే విత్ ఇన్ మినిట్స్ పాట అయిపోద్ది. ఒకటే ట్యూన్ కొడతాడు, అంత క్యాచీగా ఉంటుంది సాంగ్. ఆ నాలెడ్జ్ ఎక్కడ నుండి వచ్చిందంటారు? అదే నేను ఆయన రాగాలు తెలియదు. ఆయన కొన్ని రాగాలు కొన్ని మా మనసులో పెట్టుకుంటాడు, దాంతో చేస్తాడు. పైగా హిందీ సాంగ్స్ ఇన్స్పిరేషన్తో చేయడు. అది నాకు తెలుసు. ఆయన అన్ని ఒరిజినల్ ట్యూన్స్. ఆయన సత్యం గారు అన్న కొద్దిగా ఆయన ఇన్స్పిరేషన్ తోటి కొంచెం మదన్ మోహన్ గారిది అందరిది, అవును, ఎస్డి బర్మన్ గారిది, ఆర్డి బర్మన్ గారిది కొంచెం ఆయన తీసుకొని చేస్తాడు. సత్యం గారికి హిందీ పాటల్లో ఎన్సైక్లోపీడియా ఆయన. అవును. ఏ మిడ్-నైట్ 30 లేపు అడిగినా ఏ పాటను పాడతాడు. ఎస్. చక్రవర్తి గారు హిందీ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, లేదు, అన్ని ఒరిజినల్ ట్యూన్స్. ఒరిజినల్ చేసుకో. శారద అసలు చీకటి వెలుగులు, మల్లెపువ్వు, ఎటువంటి మ్యూజికల్స్. అయ్యో బాక్స్ ఆఫీస్ మ్యూజికల్స్ అన్ని. అయ్యో అంటే మ్యూజిక్ రానోడు చేశాడు అయ్యింది. అదే నాకు అదే తప్పు. అదే వీళ్ళకి తెలీదు. ఆయనలో ఉన్న నాలెడ్జ్ బయట వాళ్ళకి చూపించుకోడు. ఆయన ఈస్ అల్టిమేట్ కంపోజర్ తెలుసా, మోర్ క్రియేటివ్ కంపోజర్. మీకు ఆ రోజుల్లో